బోన్ స్ట్రాంగర్‌గా ఉండాలంటే ఏం తినాలి మేడం ఫుడ్స్? కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, దీస్ ఆర్ రియల్లీ రిక్వైర్డ్ బోన్ స్ట్రెంగ్త్ కోసం. కాల్షియం మన సింపుల్ పాలల్లో ఉంటుంది, కానీ ఏంటంటే బాధ, ఇప్పుడు పిల్లలు కూడా పాలు తాగట్లేదండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఒక 3 years తర్వాత పాలు తాగడం మానేశారు. బట్ 18 to 20 years దాకా పిల్లలు పాలు తాగడం వల్ల ఎడిషనల్ సింపుల్ సోర్సెస్ మిల్క్ అండ్ కర్డ్ ఇవి తీసుకుంటే, అంటిల్ అండర్స్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి పాలు తాగితే పడదు అని ఉంటే తప్ప వాళ్ళకి 20 సంవత్సరాల దాకా పాలు తాగమని అడ్వైస్ చేయాలండి. ఎందుకంటే అప్పటిదాకా ఇట్ కెన్ స్టోర్ చేసుకుంటుంది, మన బోన్స్ లో స్టోర్ అయి ఉంటుంది కాల్షియం. దట్ విల్ రియల్లీ హెల్ప్. సింపుల్ సోర్సెస్ ఆర్ యువర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, దానికి సంబంధించినవన్నీ, పన్నీర్ ఇలాంటివి. ఆ తర్వాత సీడ్స్ లో కూడా కొంచెం కాల్షియం ఉంటుంది కాబట్టి అవి. అండ్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే నేను చెప్పానో అవి తీసుకోవట్లేదు. వెరీ పికీ ఈటర్స్ అయిపోయారు. నాకు ఇలానే తింటాను, ఇవి మాత్రమే తింటాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అది స్టార్ట్ అయింది అండ్ గ్రోయింగ్ ద ఏజ్ ఇంకా పెరిగిపోతుంది. ఐ విల్ టెల్ యూ లైవ్ ఎగ్జాంపుల్. హాస్పిటల్లో మొన్న ఒక పాప అడ్మిట్ అయిందండి, 4 years పాప. తను బ్రేక్ఫాస్ట్ కి నాకు మ్యాగీ కావాలంటది, వాదిస్తున్నా. నేను తినను ఇడ్లీ దోశలు, నేను తినను, నాకు మ్యాగీ కావాలి అంటుంది. ఏడుస్తుంది, నేను తినను ఇడ్లీ దోశ అని. ఇడ్లీ దోశ ఉప్మా ఏది ఇచ్చినా వద్దంట, మ్యాగీ కావాలి అని. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్పలేకపోయారు. ఏం చేశారు తెలుసా అండి, ఇన్స్టెంట్ ఉంటుంది కదా, జస్ట్ హాట్ వాటర్ లో కలిపి మ్యాగీ, అది తెచ్చి పెట్టారు. అప్పటిదాకా అమ్మాయి ఏడు పాపలేదు. షీ వాంటెడ్ ఓన్లీ దాట్. అంటే 4 years కి అంత స్టబర్న్ గా రిజిడ్ గా నాకు ఇది కావాలి అని చెప్పి అదే తెప్పించుకుంటుంది. అంటే ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో ఆలోచించండి. అండ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేశారో ఏమో కానీ, ఈవెన్ ఐ వుడ్ టెల్ పేరెంట్స్ తప్పు కూడా అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళకి కావాలనే నువ్వు స్టార్ట్ చేసావు, ఇస్తున్నావు అని తెలిసినప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా బోన్స్ స్ట్రాంగర్ అవుతాయి అనుకుంటా. అబ్సల్యూట్లీ ఎస్. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవడం నేను చెప్పాను చూడండి, బయటికి వెళ్ళి ఆడుకుంటే నీ మజిల్స్ మూవ్ అవుతాయి, బాడీ మూవ్ అవుతుంది. దట్స్ ఫిట్నెస్ దట్ యు ఆర్ డూయింగ్. సో ఇప్పుడు వీడియో గేమ్స్ లో కార్ తో రోడ్ ర్యాష్ ఆడితే ఏమొస్తుంది? ఏమి రాదు. సో దే ఆర్ ప్లేయింగ్ ఆన్లైన్ లో యాక్టివ్ ఉంటున్నారు తప్ప బయటికి వెళ్ళి ఆడట్లేదు. సైక్లింగ్ లేదు, సైకిల్ తో తొక్కుకునే వాళ్ళం మనం, అట్లీస్ట్ సందుల్లో తిరిగే వాళ్ళము, బయట పిల్లలతో ఆడుకునే వాళ్ళం, కింద పడే వాళ్ళం. ఆ దెబ్బలతోటి కూడా వీ వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్. అండ్ ఎవ్రీ అదర్ హౌస్ హోల్డ్ లో మోకాలు నొప్పులు లేని అమ్మాయి ఉందని అంటే, పెద్దవాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి మోకాలు నొప్పులు. ఎవ్రీ అదర్ హౌస్ లో మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను వాకింగ్ చేయను అంటారు, బరువు పెరిగిపోతారు, మళ్ళీ బరువు అంతా మోకాలే మోయాలి, మళ్ళీ నీ పెయిన్స్ అంటారు. ఇట్స్ అ డబుల్ ఎడ్జెడ్ స్వాడ్. నడవాలి, నడిస్తేనే అది బిగుసుకుపోకుండా ఉంటాయి. ఎస్, నీకు నొప్పి ఉంటుంది, కానీ నిదానంగా నడవాలి. మారథాన్ చేయమనట్లేదు, నిదానంగా నడవండి. నడిచి ఇంప్రూవ్ యువర్ ఎండ్యూరెన్స్, కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం డైట్ లో హెల్దీగా తీసుకోండి, ఎక్కువ కెఫైన్స్ కానీ. తెలియని విషయం ఏంటంటే, ఏజ్ పెరిగిన కొద్దీ సోడియం ఎక్కువ తీసుకున్న కాల్షియం బోన్స్ నుంచి తీసేసి బయటికి పంపించేస్తుందండి. సో అందుకని సోడియం ఎక్కువగా తీసుకుంటున్నాం. పికిల్స్ అవ్వచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ అవ్వచ్చు, చిప్స్, మిక్చర్స్ అవ్వచ్చు, అవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా సోడియం ఇంటేక్ ఎక్కువ ఉంది.